వీరరుద్రుడి రాజ్యంలో ప్రజల జీవితం నరకంగా మారిపోయింది. అన్యాయం, అహంకారం, క్రూరత్వం అన్నీ వీరరుద్రుడి రూపంలో విరుచుకుపడుతున్నాయి. ప్రజల బాధలు రోజురోజుకీ పెరుగుతుండగా రాజభవనంలో ఒకరోజు ఉగ్రసేనుడు వీరరుద్రుడు ఉన్న సభలోకి మహామంత్రి ప్రవేశించాడు. మహారాజా, మీరు ఆదేశించినట్లుగా మన రాజ్యముద్రతో హెచ్చరిక లేఖలను అన్ని రాజ్యాలకు పంపించాను. దక్షిణ దిశలోని రాజ్యాలన్నీ మీకు దాసోహమంటూ లొంగిపోయాయి. కానీ అని మహామంత్రి కొంచెం ఆగాడు. ఉత్తరాన ఉన్న పాండవుల రాజ్యం నుండి మనకు హెచ్చరిక లేఖ వచ్చింది మహారాజా. ఆ మాట విన్న వెంటనే ఉగ్రసేనుడి కళ్ళల్లో కోపం. ఏం చేశారు మీరు? పాండవుల రాజ్యానికి హెచ్చరిక పంపిస్తారా? అతని స్వరం సభను కుదిపేసింది. వెంటనే క్షమాపణల పత్రం రాసి పంపించండి. మనమే తప్పు చేశామని చెప్పండి. మహామంత్రి వణికిపోయాడు. ఇంకోవైపు కృష్ణపాద మహర్షి శిష్యులు ఆందోళనతో, గురుదేవా, వీరరుద్రుడి అరాచకాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రజలు చస్తూ బతుకుతున్నారు. ఇది ఎప్పటికైనా ఆగుతుందా? ఇంకా 5000 సంవత్సరాల పాటు ఇదే నరకమా? ఆ మాటలు విన్న మహర్షి చిన్నగా నవ్వాడు. కంగారు పడకండి. విధి ఆట ఇప్పుడే మొదలైంది. వీరరుద్రుడి అంతం దగ్గర్లోనే ఉంది. గురుదేవా, అతనికి ఇంకా 5000 సంవత్సరాల ఆయుష్ ఉంది కదా.